శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశికి ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గోచార ఫలాలు. ఈ మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, అంటే 14 రూపాయలు ఉంటే 2 రూపాయలు ఖర్చు, మరి 12 రూపాయలు వీళ్ళు దాచుకుంటారండి ఈ సంవత్సరం. అలాగే రాజపూజ్యం 4, అవమానం 3. నలుగురు మంచి అంటున్నారు, ముగ్గురే చెడు అంటున్నారు. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి మరి జన్మరాశి యందు సువర్ణమూర్తిగా, అలాగే శని దశమంలోను, అలాగే రాహుకేతువులు 18వ తారీఖునే కూడా తృతీయం అంటే 3వ స్థానంలో మరి మారడం జరుగుతోంది. రాహు ఏమో మరి 9లో. ఈ విధంగా ఉండడం చాలా శుభ పరిణామం. ఎలాగా అంటే ఈ 10వ స్థానం ఈ దశమంలో శని ఉండడం వల్ల ఏదైనా కార్యాలు ఇది వరకు చాలా సావకాశంగా అయ్యే పనులన్నీ కూడా త్వరితంగా అవుతాయండి ఈ సంవత్సరం వారికి. అంతేకాకుండా గురుడు జన్మం అంటే లగ్నంలో గురుడు ఉండడం కూడా చాలా మంచిది. అంటే ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఫలితాలు అని చెప్పుకోవచ్చు. అలాగే రాహువు 9, ఈ యొక్క కేతువు 3వ స్థానంలో ఉండడం అంత మంచిది కాదు. కానీ వీరు నవగ్రహాలకు ఏదైనా ప్రదక్షిణలు ఇవి చేసినట్లయితే, అలాగే రాహుకి కేతువుకి సంబంధించినటువంటి దానాలు ఏవైనా చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందువల్ల అంటే ఇవి ఛాయాగ్రహాలు రాహుకేతువులు, మరి ఇవి బాగోలేవు కదా అని చెప్పి మిగిలిన గ్రహస్థితిని అంతా మనం ఏం చెప్పలేమండి చెడు అని చెప్పి. ఎందువల్ల అంటే ఈ యొక్క గురుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. అంటే లగ్నంలో ఉండడం గురుబలం చాలా ఎక్కువ ఉన్నట్టు అన్నమాట ఈ రాశి వారికి. అంతేకాకుండా వీరికి ఉద్యోగంలో ఉండేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఉద్యోగం రాక ఈ మిథున రాశి వారు ఎవరైనా బాధపడుతున్నట్లయితే మరి ఉద్యోగం అది కూడా వస్తుంది వెంటనే. అంతేకాకుండా వీరికి ఏదైనా రుణాలు దీంతో కనుక బాధపడుతున్నట్లయితే ఈ సంవత్సరం తీరేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా వీరికి ఏం చేసినా సరే ఈ సంవత్సరం అంతా కూడా గొప్ప యోగంగా భావించవచ్చు. అంటే రాశులన్నింటిలో కూడా ఈ సంవత్సరం మిథునం కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. మరి వీరికి మరి ప్రతీ నెల కూడా చూసుకున్నట్లయితే ఏ నెలలో ఏమవుతుంది, ఏ ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ మిథున రాశి వారికి అనేటువంటి దాన్ని మరి వీరు ఏ ఉపాసన చేయడం వల్ల, ఏ దేవతారాధన చేయడం వల్ల వీరు ఏదైనా సరే కార్యాలన్నీ కూడా చక్కగా ఎదరికి వెళ్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దామండి. వీరు ఏప్రిల్ నెలలో చక్కగా ధనవంతులు అంటే ధనానికి సంబంధించినటువంటి ఏవైనా కూడా దాచుకున్నట్లయితే మంచి లాభాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే మరి మే నెలలో ఎలా ఉంది అంటే వీరు విదేశాలు అవి వెళ్ళాలి అనుకుంటే మే నెలంతా కూడా అనుకూలంగా ఉంటుంది వీరికి. అలాగే వృత్తి వ్యాపారాలలో కూడా రాణించేటువంటి అవకాశం వీరికి మే నెలలో ఉంది. అలాగే మరి జూన్ నెలలో చూసినట్లయితే స్నేహితులు బంధువులు కూడా వీరిని చక్కగా కలవడం, అలాగే పుణ్యక్షేత్రాలని కూడా సందర్శనం చేసేటువంటి అవకాశం వీరికి ఎక్కువగా ఉంది ఎప్పుడు జూన్ నెలలో. అలాగే జూలై నెలలో ఎలా ఉంది అంటే కొద్దిగా ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, అక్కడ ఏదైనా ఇబ్బంది పడడం అది కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఒడిదుడుకులు అంటే అవే. అలాగే ధనం కూడా ఖర్చు పెట్టేటువంటి అవకాశం కూడా అప్పుడే ఎక్కువగా ఉంది. మరి ఆగస్టు నెలలో ఎలా ఉంది అంటే వీరికి దూర ప్రయాణాలు చేయడం, అలాగే పుణ్యక్షేత్రాలని కూడా సందర్శన చేసేటువంటి మరి అవకాశం ఉంది. అలాగే పుణ్య నదీ స్నానం చేసేటువంటి అవకాశం కూడా ఆ యొక్క నెలలో ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే సెప్టెంబర్ నెలలో ఎలా ఉంది అంటే వీరికి ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చేటువంటి అవకాశం కాస్త వీరికైతే ఉంది. అందువల్ల ఆరోగ్య సమస్యలను తొలగిపోవాలి అంటే సూర్యుడికి ఏదైనా కాస్త గోధుమలు దానం చేసుకోవడం కానీ, అలాగే నవగ్రహాలకి 9 ప్రదక్షిణలు చేయడం కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది వీరికి. అందువల్ల బాగోలేదు కదా అని అధైర్యపడక్కర్లేదన్నమాట. దేనికైనా సరే మనం రెమెడీ చేసుకున్నట్లయితే మనకి మంచి ఫలితాలు అనేవి పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మరి అక్టోబర్ నెలలో ఎలా ఉంది అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. ఏదైనా సరే కాస్త శ్రద్ధతో పనిచేసినట్లయితే
కొద్దిగా నెమ్మదిగా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోందండి. మరి నవంబర్ నెలలో ఎలా ఉంది అంటే ఏదైనా కొనుక్కునే బంగారం కానీ భూమి కానీ కొనుక్కునేటువంటి అవకాశాలు అయితే మనకి నవంబర్ నెలలో కనిపిస్తున్నాయి. అలాగే మరి డిసెంబర్ నెలలో ఎలా ఉంది అంటే డిసెంబర్లో కూడా వీరికి చక్కగా ఉంది, విజయాలని కూడా సాధించేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఏదైనా ధనం స్తంభించినట్లయితే అంటే చాలా కాలంగా ధనం ఎవరికైనా ఇచ్చి రాకపోయినా అలాగే మరి ఎక్కడైనా చిక్కుకుపోయినా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మరి జనవరి నెలలో ఎలా ఉంది అంటే ప్రమోషన్లు కానీ అలాగే లాభాలు ఏదైనా పొందేటువంటి అవకాశం కానీ అలాగే ఏదైనా కళ్యాణం కుదరడం అంటే వివాహం అది కుదరడం అలాగే ఏదైనా ప్రయత్నాలన్నీ కూడా అడ్డుగా ఉన్నట్లయితే మనకి ఎదరికి వెళ్లకుండా ఉన్నట్లయితే అవన్నీ కూడా ఎదరికి వెళ్ళేటువంటి అవకాశం మరి జనవరి నెలలో అయ్యేటువంటి అవకాశంగా కనిపిస్తోంది. మరి ఫిబ్రవరి నెల ఎలా ఉంది అంటే ఆదాయ మార్గాలని కూడా మనకి పొందడమే కాకుండా ఇంకా చాలా చక్కగా ఏదైనా వీరు నాయకులతోనూ అలాగే గొప్ప వాళ్ళతో స్నేహం చేసేటువంటి అవకాశం అది కూడా ఈ మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో అయితే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ మిథున రాశి వారికి మరి అదృష్ట సంఖ్య ఎంత అంటే 5 సంఖ్యలో ఏదైనా చేసినట్లయితే వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. వీరు దక్షిణామూర్తిని కనుకను ఆరాధన చేసినట్లయితే వీరికి చాలా అద్భుతంగా ఉంటుందండి. మరి దక్షిణామూర్తి ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు అన్నీ కూడా పొందేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా కాలంగా రుణ బాధలతో వీరు బాధపడుతూ ఉన్నట్లయితే వీరికి రుణాలన్నీ కూడా త్వరితగతిన తీరిపోవడమే కాకుండా ఈ సంవత్సరం గ్రహస్థితి అనుకూలత వల్ల వీరికి ఎదరికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి దక్షిణామూర్తి ఆరాధన చెయ్యాలి. వీరు ఏం చెయ్యాలి అంటే అండి దక్షిణామూర్తి గుళ్ళోకి వెళ్ళి నమస్కారం చేసుకుని ప్రదక్షిణలు అవి చేసినట్లయితే ఎక్కువగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. అందరూ కూడా ఈ మంత్రాన్ని అయితే జపం చేయండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అనేటువంటి మంత్రాన్ని మరి జపం చేసినట్లయితే అలాగే దక్షిణామూర్తి స్తోత్రం కానీ అలాగే పిల్లలకి వినిపించినట్లయితే మరి పిల్లలకు కూడా మంచి చక్కనైనటువంటి విద్యాబుద్ధులన్నీ కూడా కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అందువల్ల తప్పకుండా ఈ యొక్క దక్షిణామూర్తి మంత్రాన్ని అయితే చక్కగా చేయండి. మరి ఉపాసన ఉన్న వాళ్ళు అయితే చేయండి. ఈ యొక్క గోచార ఫలితాలు అయితే మనం చెప్పుకున్నాం. మరి సంపూర్ణమైనటువంటి జాతకం కావాలి అనుకుంటే మరి జాతక చక్రాన్ని అయితే మీ జాతకాన్ని తప్పకుండా పరిశీలన చేసిన తర్వాతే మరి అది జరిగేటువంటి అవకాశం. ఈ గోచారాలు ఎంతవరకు జరుగుతాయి అంటే ఒక 50% మాత్రమే జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది జరుగుతుంది అంటే మంత్రబలం అంటే దైవ బలం ఎక్కువగా ఉన్నట్లయితే ఇది జరగాల చెడు అంటే జరగదు. ఎందువల్ల అంటే దైవ బలం ఎక్కువ ఉన్నట్లయితే మనకి ఆ గ్రహస్థితి నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా నవగ్రహాలకు అది ప్రదక్షిణ చేసి ఈ మిథున రాశి వారి దక్షిణామూర్తి ఆరాధన చేసినట్లయితే అంతేకాకుండా ప్రదోషకాలంలో కనుకను శివారాధన చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. హరి ఓం తత్సతు. మరి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సతు.